Respected ladies and gentlemen, welcome. Now we are going to see a new dimension of health science, another level of science, next generation science, a wonders first time in 2000 years. We are going to watch original CCTV recordings, videos, emails. I have invented an app named Thomas Instant Cure app. The app cures diseases instantly in minutes. 70 types of diseases are cured instantly in minutes. Paralyzed, bedridden, wheelchair patients are walking in minutes. Parkinson's tremors are stopping in minutes. Hereditary, genetic, mental retardation are also cured. The side effects of prolonged use of psychiatric medicines is also cured in minutes. It is the greatest benefit to the humankind. This is a next generation science. The Thomas Instant Cure app is based on AI. The app is based on super special sciences. 14 years chronic dystonia, which could not be cured by 6 world reputed hospitals for 14 years, is cured in minutes with the app. 12 years chronic paralysis is cured in 6 minutes. We are going to watch CCTV recordings right now. I am Kattula Thomas Niranjan Kumar, India. Shall we start? సమానంగా పెట్టండి. కిందకి గుడ్, ముందుకి వంగండి. గుడ్. ఇటు సైడ్కి, ఇట్లా సైడ్కి వంగండి. కిందకి. ఓ వండర్ఫుల్. ఈ సైడ్ కూడా, ఈ సైడ్ కూడా. ఓకే అండి, రైట్. నా పేరు కృష్ణ అండి. నేను హైదరాబాద్లో ఉంటాను. నేను 7 సంవత్సరాల నుంచి పక్షవాతంతో బాధపడుతున్నాను. ఆల్మోస్ట్ 2 ఇయర్స్ సార్ గురించి వెయిట్ చేసి వచ్చాను. నేను
ఇప్పుడు బాగుంది, హ్యాండ్ చాలా పవర్ వచ్చింది, హ్యాండ్ చాలా కంఫర్ట్గా వస్తుంది, మూమెంట్ ఉంది. ఫోర్ హెడ్ కూడా పట్టుకుంటుంటే అది ఫోర్ హెడ్ కూడా ఫ్రీ అయిపోయింది. అండ్ కంటి విజన్ కూడా పెరిగింది. అప్పుడు కనబడకపోతే ఇంత మస్క తొందరగా విజన్ పోకపోతుంది. ఇప్పుడు విజన్ కూడా మంచి యాక్టివేట్ అయింది, బాగుంది. ఇది కొంచెం 1 అవర్ ట్రీట్మెంట్ ఇది. జస్ట్ వచ్చి వచ్చి కూర్చున్నాను, సార్ గైడ్ చేశారు ఇలా ఇలా అని. ఆ గైడ్ చేసిన 1 అవర్ అయిపోయింది. నాకు అది 10 నిమిషాల్లో కనబడుతుంది ఆల్మోస్ట్. అది కళ్ళు మూసుకొని తెరిచే లోపల బాగుందండి. అల్టిమేట్గా ట్రీట్మెంట్. సార్కి థ్యాంక్స్ అండి. నాకేం సార్ ఏం డబ్బులు ఏమి ఛార్జ్ చేయలేదండి. అదే మహాభాగ్యం. అదే వచ్చింది. గుడ్ 9. గుడ్ గుడ్. ఇప్పుడు ఎడమ కాలు కూడా లేపండి. లేపగలరు. ఓకే 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 అండి, కింద పెట్టండి. థ్యాంక్ యూ. మళ్ళీ లేపండి. పైకి లేపండి. ఇంకా పైకి. ఓకే, ఆఫ్ చేయి. 2 చేతులు కింద పెట్టండి. 2 చేతులు కింద పెట్టండి. ఇప్పుడు 2 చేతులు పైకి లేపండి. ఇప్పుడు ఇంకా పైకి ఎంత వస్తే అంత మ్యాక్సిమం. ఓకే, బాగుందా? వచ్చినా కానీ మంచిగా ఉంది కానీ మాట కూడా బాగా వస్తుంది కదా. మాట్లాడలేదు. అన్నం కూడా పడుకొని తినేదండి. అన్నం కూడా పడుకుని తినేది. కూర్చుంటాను. అన్నం పడుకున్నది. ఇప్పుడు కూర్చొని తిన్నారా? బయటికి పోయినా పండుకొని పోయేది. ఇప్పుడు ఇప్పుడు కూర్చుంటాండి. కూర్చొని ఆకాలు మళ్ళీ పైకి. యువతలది. సింపుల్ అంతే, బ్రహ్మాండం అంతే. ఓకే అంతే. ఇట్లా ఇంకా పైకి మళ్ళీ లేపండి. మళ్ళీ కింద పెట్టండి. మళ్ళీ పైకి లేపండి. ఇంకా పైకి ఇంకా ఫుల్ స్ట్రైట్గా పెట్టాలి. రైట్. బలం వస్తుంది. 10 టైమ్స్ వస్తుంది. 100 టైమ్స్ ఇంకా బాగా. నరాలకు బలం వచ్చింది, మజిల్స్కి బలం వచ్చింది, కండరాలకు బలం వచ్చింది. వండర్ఫుల్గా సైకలాజికల్గా వచ్చింది, ఫిజికల్గా వచ్చింది. బాగా 10 టైమ్స్ బలం వస్తుంది. మళ్ళీ లేపండి. మళ్ళీ 20 టైమ్స్ బలం వస్తుంది. వండర్ఫుల్. అలా లేపి 30 టైమ్స్ ఆపండి కొంచెంసేపు. అలా లేపి కొంచెంసేపు ఆపండి పైకి. బాగా 10 టైమ్స్ బలం వస్తుంది. మళ్ళీ లేపండి. మళ్ళీ 20 టైమ్స్ బలం వస్తుంది. వండర్ఫుల్. అలా లేపి 30 టైమ్స్ ఆపండి కొంచెంసేపు. అలా లేపి కొంచెంసేపు ఆపండి పైకి. వస్తారు. ఓకే, కొంచెం టైం పట్టచ్చు. ఎలా పొద్దుట 6 గంటలకు 7 గంటలకు అయితే ఎలా వస్తుంది? 9, 10 ఆ ప్రాంతం.
10 मिनट का एक बार फास्ट फास्ट ऐसा आके चला जाएगा, ऐसा आके चला जाएगा, ऐसा लगेगा इससे एकदम स्ट्रांग हो गया। माइंड अभी वो बिलीव कर रही है, मेरा इतना स्ट्रेंथ आ गया, बॉडी को स्ट्रेंथ आ गया। घंटा 3 घंटा आज पूरा हो गया, आज सुबह पूरा हो गया, बस गॉड एक भी टेक नहीं हो गई, एक भी टेक बीटेक అది పాలవంచ. నాకు ఏళ్ల ప్రాబ్లం, కాళ్ళ ప్రాబ్లం బాగుంది. ఎక్కడ హాస్పిటల్ తిరిగినా తగ్గలేదు. ఎమ్మటే ఇక ఎక్కడ తిరిగి తిరిగి మందులు వేసుకున్నప్పుడే లేస్తాన్నా, మందులు వేసుకున్నప్పుడు అస్సలు లేగట్లేదు. నేను ఈసారి దగ్గరకు వచ్చి ఒక అర్ధగంట కూర్చున్నా. నాకు ఎమ్మటే ఏళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పి, వెనక బాడీ పెయిన్స్ కూడా మొత్తం తగ్గిపోయినాయి. ఇప్పుడు మంచిగా ఉన్నా. నిద్ర కూడా బాగా వస్తుంది. నిద్రపోక 4 సంవత్సరాలు అవుతుంది. నాకు పిచ్చి పిచ్చిగా ఉండేది, అదేమి ఇప్పుడు లేదు, అన్నీ తగ్గిపోయినాయి. ఏళ్ళ నొప్పులు కూడా 4 సంవత్సరాలు. ఏళ్లతో నేనేం పట్టుకునేదాన్ని కాదు, ఇప్పుడు మొత్తం తగ్గిపోయినాయి. ఏళ్ళు బాగా వాసేయి. ఈ ఏళ్ళు 2 ఏళ్లతో నేనేం పట్టుకోలేకపోయేది. నాకు అసలు ఏళ్ళు పనిచేయవు, ఈ చెయ్యి వరకు పనిచేయదు. కానీ సార్ దగ్గరకు వచ్చినాక వెంటనే తగ్గిపోయింది, అన్నీ బాగైపోయింది. వచ్చాకండి. నిద్ర ఎక్కువగా పడుతుందండి. ఒకసేపు ఆటోలు అలాగేలా తిరిగినా గానీ బాగానే ఉంటున్నాడండి. అంతకుముందు నిద్రపోయాడని చెప్తాం, నిద్రపోవట్లేదని చెప్పారు కదా మిమ్మల్ని నిద్రపోనే నిద్ర అసలు నిద్రే లేదండి. అసలు నిద్రే తక్కువ అండి అన్న నుంచి పుట్టిన కాంతి కూడా. అలాంటి కొంచెం తెల్లవారు దాకా నిద్ర లేగట్లేదు. మంచిది, మంచిగానండి, మంచిగానే నిద్ర అవుతున్నాడు. ఆనందం. అంటే భద్రాచలం రాకముందు బాగుందా, వచ్చిన తర్వాత బాగుందా? వచ్చిన తర్వాత బాగుందండి. నేను 2015 వరకు నేను మెడిసిన్ వాడాను. దానివల్ల తగ్గిందని అనిపించలేదు, చాలా బాగా అనిపిస్తుంది. నా చేతులు వణకడం ఇంతకుముందు ఉండేది, ఆ వణకడం అనేది ఇప్పుడు తగ్గింది. నాలో నేనే మాట్లాడుకునేవాడిని. ఇంతకుముందు నాలో ధైర్యం తక్కువగా ఉండేది. సార్ దగ్గరికి వచ్చినాక దేవుడి దయ వల్ల అలాంటి ఫీలింగ్ పోయిందండి. బెటర్ అనిపిస్తుంది. మోర్ దెన్ బెటర్, బెటర్ కాదు మోర్ దెన్ బెటర్ అనిపించింది. నాకు దేవుడు ఇచ్చిన వరం, అంటే వరం అనుకుంటాను నేను. సార్ దగ్గర రావడం ఏదో పూర్వజన్మ సుకృతం. నాకు అంటే ఏం చెప్పాలంటే కరెక్ట్ గా ఇది ఒక మరో జన్మ లాంటిది సార్. నేను ఈ భూమి మీద నిలబడ్డానంటే కారణం డాక్టర్ థామస్ రేవంజర్ కుమార్ దయ వల్ల అనుకుంటాను. నా భార్య, నా పిల్లలకి ఆయన గొప్ప ఇచ్చిన వరం ఇది. నేను అనిపించింది నాకే తెలిసింది, నాకు తప్ప ఎదుటి వారికి తెలియదు, డాక్టర్లు కూడా తెలియని జబ్బు నేను అనిపిస్తున్నాను. దాని నుంచి ఈ రోజు సెకండ్ సెషన్ లో నాకు ఎంత రిలీఫ్ వచ్చిందంటే అది ఆ క్రెడిట్ అంటే డాక్టర్ థామస్ రేవంజర్ కుమార్ గారి దయ వల్ల ఇలా జరిగింది. థ్యాంక్ యూ అండి. చాలా చాలా ఇప్పుడు అంత ప్రాబ్లం ఏం లేదు, బాగానే ఉంది ప్రస్తుతానికి. 3 బస్సులు మారాము. విశాఖపట్నం అంటే శ్రీకాకుళం నుంచి విశాఖపట్నం, విశాఖపట్నం నుంచి విజయవాడ, విజయవాడ నుంచి హైదరాబాద్ సార్. అక్కడికి వచ్చి కూర్చున్న తర్వాత ఫస్ట్ అలాగా కొంచెం ఫ్రీ అయ్యాను మామూలుగా లైట్ గా. దీని తర్వాత మీరు అది నాకు నార్మల్ అయిపోయినా అసలు పూర్తిగా ఆ మైండ్ లో అది అనేది నాకు మరి లేదనమాట. ఈ ఆలోచన మరి లేవు, బాగానే ఉంది. ఏమొచ్చి 15 రోజులు అవ్వచ్చు అనుకుంటున్నాను సార్. నేను డాక్టర్ దగ్గర వచ్చిన, పుళ్ళు తగ్గినాయి, కాళ్ళు వాపులు తగ్గినాయి. సంవత్సరం నుంచి నాకు మంచిగానే అయింది, నాకేం ప్రాబ్లం రాలేదు, మంచిగానే ఉన్నది. పీస్ ఆఫ్ మైండ్ వల్ల ఓకే కొంత క్యూర్ అయిందన్నమాట. అదే మధ్య వరకు వచ్చి Now there is no problem. No problem. It's all clear. The breathing problem I had, even I'm out of that now. I think it helps. Yes. Process now. It's like that only. No, the thought process started like that only. Only once. After that, whatever. Only once I think, madam. ఈ ట్రీట్మెంట్ బాగానే ఉందనిపిస్తుందండి. కొద్దిగా ధైర్యం వచ్చినట్టుగా ఉందండి, అది మానసిక ప్రశాంతత వచ్చినట్టుగా ఉందండి, సౌండ్ గట్టిగా వస్తుందండి, బాగా మాట్లాడగలుగుతున్నాను, తెలివితేటలు వచ్చినట్టుగా అనిపిస్తుందండి. ఏ ప్రాబ్లం తోటి వచ్చారు ఫస్ట్ ఇలాగా భయం, స్టామరింగ్ ప్రాబ్లం తో వచ్చాను. ఇప్పుడు కొద్దిగా స్టామరింగ్ తగ్గి ధైర్యం పెరిగినట్టుగా ఉంది. ఎక్కడి నుంచి వచ్చారు? పశ్చిమ గోదావరి జిల్లా పాల్కొల్లు, ఆంధ్రప్రదేశ్. ఎవరైనా ధైర్యంగా వచ్చి చేయించుకోవచ్చు అనిపిస్తుందండి నా మనసుకి. ఎలా ఉంది మన మైగ్రేన్? ఎలా ఉంది? పర్ఫెక్ట్ సార్, ఇప్పుడు వరకు ఏం లేదు. వండర్ఫుల్.
అప్పుడు టాబ్లెట్లు వేసుకునేవాళ్ళు అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు వేసుకోవట్లేదు, అంతా పర్ఫెక్ట్. ఇది ఎవరికన్నా చెప్పొచ్చు అంటారా? నేను ఇప్పుడు ఇట్లా మైగ్రేన్ బాధపడే వాళ్ళకి చెప్పనా? తగ్గుద్దా? చెప్పండి సార్ పర్లేదు. థ్యాంక్స్. ఓకే అండి. నిరంజన్ కుమార్ అండి, బాగున్నారా? అదే అదే అప్పుడు మైగ్రేన్ గురించి వచ్చారు కదా, ఎలా ఉన్నారని చెప్పి చేశారు. పర్లేదు సార్, బాగానే ఉన్నాం. ఇప్పుడు అసలు లేదు కదా ప్రాబ్లం? ప్రాబ్లం లేదు. థ్యాంక్ యూ. ఎలా ఉంది మన మైగ్రేన్, ఎలా ఉంది? అప్పుడు ఉండేది సార్ మైగ్రేన్ నుంచి ఇప్పటికి మళ్ళీ రాలేదు సార్ నాకు అసలు. మన ముందు రాజు 27 years ఓసిడి, సో నర్వస్ సిస్టమ్ అంతా వీక్ అయిపోయి షివరింగ్ తోటి ట్రెమర్స్ తోటి వచ్చిన రాజు మన ముందు ఉన్నారు. హాయ్ అండి, నా పేరు రాజు. మేము చాలా దూరం నుండి వచ్చాను, చాలా రిమోట్ ఏరియా మాది. నాకు ఓసిడి ప్రాబ్లంతో నేను గత 10 yearsగా చాలా బాధపడుతున్నాను, సఫర్ అవుతున్నాను. సో ఎంతోమంది సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళాను, సైకాలజిస్టుల దగ్గర కూడా వెళ్ళాను. కానీ ఎవరు ఏం చేసినా కూడా నాకు అంత ఏం ఎఫెక్ట్గా అనిపించలేదు. నాకున్న ఓసిడి వల్ల మా ఫ్యామిలీ కూడా చాలా సఫర్ అయింది. నేను కూడా డ్రింక్ చాలా ఎడిక్ట్ అయిపోయాను. సో అప్పుడు అసలు ఈ ప్రాబ్లం ఏంటిదో నాకే అర్థం కాలేదు. అలా చాలా డ్రింకింగ్ చేసేది ఇంట్లో. నా వల్ల అందరూ చాలా బాధపడ్డారు, నేను చాలా బాధపడ్డాను. నాకు లైఫ్ పైన హోప్ అయింది. 2 times ఒకసారి సూసైడ్ కూడా అటెండ్ చేశాను. సో లాస్ట్లీ నాకు ఫైనల్గా దేవుడు ఇచ్చిన వరం లెక్క సార్ దొరికారు. సార్ వల్ల ఇప్పుడు నేను చాలా బాగున్నాను, మా ఇంట్లో వాళ్ళు బాగున్నారు, నేను ఇప్పుడు చక్కగా జాబ్ చేసుకోగలుగుతున్నాను. ఈ ట్రీట్మెంట్ కోసం నేను చాలా ఊర్లు తిరిగాను, ఎవరెక్కడికి చెప్తే అక్కడికి వెళ్ళాను. ఎగ్జాంపుల్ వరంగల్, హైదరాబాద్, కరీంనగర్, ఇలా ఎక్కడికి వెళ్ళినా కూడా నాకు ఇన్స్టెంట్ రిలీఫ్ ఉండే తప్ప నాకు ఇట్లా పర్మనెంట్గా క్యూర్ అనేది నాకు ఏం లేకపోయి ఉండే. చాలా బాధపడుతుంటే ఒక రోజు ఎందుకో యూట్యూబ్ ఛానల్లో సార్ది డాక్టర్ థామస్ నిరంజన్ గారిది వీడియో చూశాక ఒకసారి వెళ్ళి కలిశాక ఫస్ట్ సెషన్ 1 hour తీసుకున్నారు. ఆ 1 hour తర్వాత నాకున్న భయాలు, టెన్షన్, షివరింగ్ అనేది, సో అండ్ ఇంకా కొన్ని అవన్నీ ఎలా అంటే ఏదో మాయ చేసినట్టుగా వెళ్ళిపోయింది. సో నేను ఫస్ట్ సిట్టింగ్ తర్వాత వెళ్ళి నేను జాబ్ చూసుకున్నాను మా ఊర్లోనే. ఆ తర్వాత మళ్ళీ ఒకసారి వచ్చి సార్కి థ్యాంక్స్ చెప్దామని చెప్పి వచ్చాను. సో ఇప్పుడు నేను చాలా రిలీఫ్గా ఉంది నాకు. సో అందరి లెక్క నార్మల్గా లైఫ్ కూడా లీడ్ చేయగలుగుతున్నాను. ఇప్పుడు మాత్రం చాలా కాన్ఫిడెన్స్గా మాట్లాడగలుగుతున్నాను, అంటే దానికి సారే కారణం. సో 10 years నా బాధ ఒక 1 hourలో పోగొట్టారు. సో ఇప్పుడు నాకు చాలా బాగుంది. ఇది నేను నా హార్ట్ఫుల్గా చెప్తున్నాను. సో థ్యాంక్ యూ టు నిరంజన్ సార్. థ్యాంక్ యూ. పర్వాలేదు, బాబు ఇప్పుడు పెళ్లి కూడా చేస్తాను, బాగుంది ఇప్పుడు. అది బాగుందండి ఇప్పుడు, బాగుంది సార్. బాగున్నాడు. సరే, బాగున్నాడండి. అదే చెప్పారు అప్పుడు మంచిగా అని చెప్పి. సెకండ్ టైం వచ్చారు కదా, బాగా చెప్పారు. పర్వాలేదు, చాలా ఇంప్రూవ్మెంట్ అయింది అప్పుడు అసలు ఈగర్ గా పొద్దున్నే లేవడం, 5 గంటలు లేచిపోవడం, వెళ్ళాలి మీ బయటకు వెళ్ళాలి అని చెప్పి కొంచెం యాక్టివిటీ కొంచెం బాగానే పెరిగింది. అప్పుడు మనం ఒక్కసారికి మంచి స్పీడ్ వచ్చిందండి. ఎక్కడ మేము కలియాలంటే కొద్దిగా పెరగలేదు అనిపించు. సైకియాట్రిక్ మేనిఫెస్టేషన్స్ ఒకసారి 2 సార్లు చూద్దామని అనుకున్నాను. నమస్తే డాక్టర్ గారండి. చెప్పండి సార్. మీరు చేసిన నెంబర్ 1. అమ్మాయి చాలా బెటర్, పని చేసిందంటారు. చాలా వరకు ఇప్పుడు రావట్లేదండి. వెరీ గుడ్, ఓకే అండి. హ్యాపీగా ఉన్నట్టు చాలా ఎగ్జామ్ నాకు సబ్జెక్ట్ ఉండిపోతుంది, అవ్వట్లేదు అని చెప్పేసి వచ్చాను సార్. నాకు అది తర్వాత ఇంకా తర్వాత మీరు చేసిన తర్వాత కొంచెం చాలా ఫ్రీగా ఉన్నట్టు క్యూర్ అయింది. అంతా కూడా చాలా హ్యాపీగా ఉంది సార్. నాకు నిద్ర పట్టడం ఎలా ఉండేది? బాగా నిద్రపోయేదాన్ని సార్. ఏమి లేకుండా, ఏమి ఆలోచనలు లేకుండా, అసలు వేరే ఆలోచనలు లాంటివి ఏమి లేకుండా, ఫుడ్ అది బాగా టైం టు టైం తీసుకోవడం అంతా బాగుండేది సార్. చాలా దేవుగా మాట్లాడగలడం అట్లాంటివన్నీ నాకు కొంచెం బాగా అలవాటు అయ్యాయి అక్కడికి వచ్చిన తర్వాతనే. చెడు ఆలోచనలు అవి ఏమి లేవు సార్, అసలు తర్వాత అసలు ఏమి లేవు సార్. ఓకే, కొంచెం ఫిట్స్ అట్లాగా ఎవరికది? అదే నాకే సార్ అది కొంచెం అలా వచ్చేది. ఇప్పుడు అట్లాంటి ప్రాబ్లం ఏం లేదు సార్. 1 year అయింది సార్. లాస్ట్ ఇదే టైంలో వచ్చాను నేను, ఎగ్జామ్స్ టైంలోనే. ముందు కొంచెం ఏదైనా టెన్షన్ పడితే, ఏదైనా ఆలోచించినా, కొంచెం ఎక్కువగా ఫీల్ అయితే అలాంటివి విన్నప్పుడు వచ్చేది సార్. నాకు ఎప్పుడు సిక్ అయితేనే ఉండేదాన్ని, ఏదో ఒక రకంగా ఫీవర్ అని, జలుబు, అసలు
మాను జలుబు ఉండేది సార్. నాకు అసలు బ్రీత్ తీసుకోవడానికి నోస్ ఇయర్స్ మొత్తం క్లోజ్ అయిపోయి ఎలా అంటే చాలా ఇబ్బందిగా ఉండేది నాకు ఊపిరి తీసుకోవడానికి. అసలు మీ దగ్గరికి వచ్చిన తర్వాత రొంప అనేది అప్పటి నుంచి ఇప్పటికి మళ్ళీ రాలేదు సార్ నాకు అసలు. వండర్ఫుల్, చాలా మంచి రిజల్ట్. అప్పుడు ఉండేది సార్ మైగ్రేన్. ఆ తర్వాత కూడా నాకు ఎక్కువగా ప్రాబ్లం అయ్యేది ఈ జలుబు అనేది. నాకు అస్సలు మాను ఉండేది. అక్కడికి వచ్చిన తర్వాత నేను మీ దగ్గరికి వచ్చినప్పుడు కూడా నాకు అప్పుడు జలుబు ఉంది సార్. ఆ తర్వాత కొంచెం నాకు చాలా రిలీఫ్ అయ్యి అసలు రొంప అనేది నాకు అసలు నా దర్దాకే రావట్లేదు అసలు. వెరీ గుడ్. ఎంత ఉన్నావు బరువు? ఇప్పుడు 39 ఉన్నాను సార్. అప్పుడు మీ దగ్గరికి వచ్చేసరికి 35 ఉండేదాన్ని. గ్లో ఫేస్ లో గ్లోనెస్ ఉండేది కాదు నాకు. ఎలా హెయిర్ కూడా బాగా ఇదైపోయేది సార్, నలిపోయేది, హెయిర్ బాగా ఊడిపోయేది. కొంచెం అన్ని నాకు చాలా వరకు రిజల్ట్ ఉంది సార్ మీ దగ్గర. Right now, everyone in our family is very happy, I can tell you. Right now, everyone in our family is very happy, I can tell you. అదే ఏం ప్రాబ్లం లేకుండా అయిపోయింది. Let us see a still more complicated case, dystonia. Dystonia affecting nervous system. These are the records of the top reputed hospital in India for neurosciences. Dystonia. Patient was not cured. Patient came to me and patient was cured in minutes. He gave a statement. First day walking is fast, head is straight, sleep is better, faces became glow. These are the records of the top reputed hospital for psychological mental health research institute. Could not cure. Patient came to me. Patient was cured in minutes. Statement very clearly has given OCD. It's wonderful. I got up morning at 6 o'clock. I got confidence. I got interest on my life. I'm not repeating. Bad thoughts have gone. I'm getting positive thoughts. So I'm very happy. It's really wonderful. It works for everybody. It is a golden opportunity. Subsequently also, the patient is very happy. Another statement. తిరుపతి, నిమ్హాన్స్, బెంగళూరు అవన్నీ చూపించాం కదా సార్. మీ దగ్గర రిపోర్ట్లు ఉన్నాయి కదా? అవునండి. తిరుపతి, నిమ్హాన్స్, బెంగళూరు అవన్నీ చూపించాం కదా సార్. మీ దగ్గర రిపోర్ట్లు ఉన్నాయి కదా? అవునండి. మీ దగ్గరకు వచ్చినాక పర్వాలేదు సార్. ఇప్పటికి ఐఎమ్ ఫీలింగ్ వెరీ బెటర్ సార్. ఇక్కడ ఉండింది కదా సార్, అది ఇప్పుడు కంటిన్యూస్ గా చేయాల్సింది. అంటే ఇప్పుడు ఒకసారి వెళ్తే వాటర్ కాల్ మీద ఒక 4 times 5 times నేను కంపల్సరీ వేసుకోవాల్సిందా. ఇలాంటివంతా లేదు సార్. ఇప్పుడు అది నాకు అటాకే రాదు. నార్మల్ గా మొదలు ప్రీవియస్ అప్పుడు ఎలా ఉన్నా అలానే ఉన్నాను. ఇప్పుడు ఫీలింగ్ బెటర్ సార్. ప్రీవియస్ కి ఇప్పటికి నార్మల్ సూపర్ గా ఉంది. వెరీ గుడ్ సార్. మనసు ప్రశాంతంగా ఉంది. ప్రాబ్లం ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. నిద్ర ఎలా ఉందండి? నిద్ర పర్వాలేదు, బాగానే ఉందండి. నిద్ర బాగానే పడుతుందండి. ఆలోచనలు కొంచెం తగ్గాయండి. బాగానే వచ్చింది, ఉపయోగపడింది. మీరు చుట్టూ ఆస్తమాతో హెరిడిటరీ అన్నారు కదా మీరు. ఇప్పుడు ఆస్కాల ఇన్హేలర్ వాడేవాడండి. ఉంటుంది మంచిగా ఉపయోగపడుతుంది అంటారు. ఉపయోగపడుతుంది. మనం ఒకసారి చెప్పాం ఆ రోజు. అవును, ఒకసారి. నాకు ఆస్తమా ఉండేది కదా. కరెక్ట్. అది మీరు చేసినారు కదా, అది కొంచెం చేసింది ఇంతకు. వెరీ గుడ్, వెరీ గుడ్. థ్యాంక్ యూ. ఇప్పుడు అది మాత్రం ఐ మస్ట్ బి గ్రాటిట్యూడ్. థ్యాంక్ యూ. కడుపు నొప్పి, వెనకాల నొప్పి ఏమి చెప్పుకొచ్చారు కదా? తగ్గిందండి, బాగానే ఉన్నదండి. నాకు అన్ని తగ్గిపోయినాయండి. అవునా? నేను చెప్పింది బాగా ఉపయోగపడింది అంటారు. నిజమేనా? మరి కాదు, అది కంటిన్యూ అవుతుందా? ఇంకా అలాగే తగ్గలేదు? కంటిన్యూ అవ్వట్లేదు. ఓకే. లింక్ కాంటాక్ట్స్ ఏం లేవు. ఆల్మోస్ట్ 6 months అయింది సార్. ఓకే. ఫోన్ లేదు. ఒకసారి మార్పు ఉండేది. నైట్ టైమ్ యూరిన్ పాస్ చేయడానికి లేవాల్సి వస్తుందని చెప్పారు ఎక్కువ సార్లు. ఇప్పుడు ఎన్నిసార్లు వెళ్తున్నారు? ఎక్కువ సార్లు అదే లేదు సార్. దాన్ని అయిపోయింది, స్టార్ట్ అయిపోయి బ్రహ్మాండ. హ్యాపీ సార్. ఎంత ఎలా ఉంది లైఫ్ అంతా? ప్లాన్ లేదా లండన్? వాళ్ళ ఒక పాపను తీసుకొచ్చారు కదా, మంచిగా ఇలా చేయండి సరిగ్గా జీన్స్ ప్యాంట్ వేసుకుంటారు కదా. అది అంతా తెలుస్తుంది మీరు. అది బాగా తెలిసేస్తారు. ఇది కూడా సిగరెట్ తీసుకున్నారు కదా సార్. మళ్ళీ తాగలేదు. బాగుంది.
Yeah, I'm feeling good and feeling refreshed also. ప్రస్తుతానికైతే లేదు పెయిన్. Before I started liquor, now I do not feel that. Yeah, బాగున్నానండి. నిన్న చేసిన తర్వాత బాగుంది. థ్యాంక్ యూ. ఆలోచన అదంతా పాజిటివ్ గా ఉంది. అంటే మాకు నిన్న మార్నింగ్ చేశాను. అవి తగ్గాయి. అంటే ఆయన పాజిటివ్ గా ఉండలేదు అన్నారు. పాజిటివ్ ఉన్నాను. థ్యాంక్ యూ అండి. బాగుంది. ఇంకా చాలా సేపటి వరకు నేను పెయిన్ కిల్లర్ వేసుకున్నాను. చేసిన తర్వాత చాలా సేపటి వరకు ఏం లేదు. అది అంతే. థ్యాంక్ యూ సో మచ్. ఆ షోల్డర్ తగ్గిపోయిందండి తగ్గినకి. బానే ఉంది. ఓకే. మిగతా హోల్ బాడీలో బానే ఉంది. ఓవరాల్ ఐ వాజ్ వెల్. లేవాల్సి వస్తుందండి యూరిన్ పాస్ చేయడానికి అది లేదా? లేవాల్సి వచ్చింది. హౌ మెనీ టైమ్స్ అండి? 2-3 టైమ్స్. ఎక్కువగా బాగాలేకపోతే గంటకి. ఇప్పుడు కొంచెం బాగానే ఉంది కాబట్టి 2 సార్లు ఇచ్చాను. ఐ మీన్ లంగ్స్ ఆర్ గుడ్. ఓకే ఓకే. లంగ్ ప్రాబ్లమ్ ఆయాసం అంతా బాగానే ఉంది. హీ వాజ్ క్వైట్ హ్యాపీ విత్ ఇట్. అదర్వైజ్ బ్యాక్ పెయిన్ కూడా తగ్గింది. ఐఎమ్ మోర్ పీస్ఫుల్ నౌ. తగ్గింది. నిన్న చాలా అక్యూట్ గా ఉంది. కోపం పూర్తి పోయింది. రిజల్ట్ మాకు కనిపించింది. అది వాస్తవం. రిజల్ట్ మాకు కనిపించింది. అది వాస్తవం. డైలీ ఉండేది. డైలీ ఈవినింగ్ టైం బైక్ నుంచి పోయింది. తలనొప్పి అయితే పోయింది. డైలీ ఉండేది. డైలీ ఈవినింగ్ టైం బైక్ నుంచి పోయింది. తలనొప్పి అయితే పోయింది. హ్యాపీనెస్ ఎలా ఉంది? రాత్రులు నిద్రపోవడం ఎలా ఉంది? సరే మ్యారేజ్ ప్లాన్స్ అయిపోయిందా? వండర్ఫుల్. ఏమీ లేదు. అప్పుడు 25 సిగరెట్స్ అట్లా అని చెప్పి అనుకున్నారు. ఇప్పుడు ఒకటి లేదు. ఒకటి కూడా లేదు. 2011లో మన డిసెంబర్ లో చెప్పాము. అవునవును. అప్పటికి ఇప్పటి వరకు ఏం లేదు. ఏమి లేదు. అసలు ఇప్పుడు కూడా అనిపించదు. తాగాలని అనిపించదు. లేదు. గుడ్. వెరీ గుడ్. ఫ్యామిలీ ఇస్ వెరీ హ్యాపీ. ఐ కెన్ టెల్ యూ. రిలాక్సేషన్ డబుల్ అవుతుంది. తర్వాత మైండ్ మాత్రం చాలా ప్రశాంతంగా ఉంది. ఇప్పుడు ఉన్నవన్నీ మీరు చెప్పిన ట్రిక్స్ వల్ల చెడు ఆలోచనలు ఉన్నవన్నీ పోయాయి. మైండ్ అంతా చాలా ప్రశాంతంగా అయిపోయింది. కాన్సన్ట్రేషన్ పెరిగినట్టు ఇంకా చాలా పీస్ఫుల్గా ఉంది వినడం వల్ల. ఎంత పీస్ఫుల్గా ఉందంటే బాడీ అంతా రిలాక్సేషన్గా ఉంది. నాకు మైండ్ చాలా ప్రశాంతంగా ఉంది. సార్ కళ్ళు మూసినప్పుడు నాకు చిన్నప్పుడు కళ్ళు పెద్ద కార్లో తిరుగుతున్నట్టుగా వచ్చాయి. నిజంగా బాడీ అంతా నాకు ఫ్రెష్గా ఉంది ఇప్పుడు కూడా. అదే సార్ చెప్పిన తర్వాత ఏం అనేది బ్రైట్ కనిపించింది. ఇక్కడికి వచ్చినప్పుడు ఏం చెప్తారని టెన్షన్గా ఉంది. సార్ చెప్పినప్పుడు ఏదో ఫ్రెష్ అయిపోయింది మైండ్. నాకు ఈ సార్ చెప్పక ముందు కొద్దిగా భయం ఉండేది. ఈ సార్ చెప్పిన తర్వాత నాకు భయమే లేదు. నా శరీరంలో ఉండే భయం మొత్తం పోయింది. నా శరీరం మొత్తం ఫ్రెష్గా ఉంది. ఇప్పుడు ఎవరు ఏది అడిగినా సరే చెప్పేస్తాను. నాకు అంత ఇంట్రెస్ట్గా ఉంది సార్ చెప్పిన తర్వాత. నాకు ఈ సార్ విన్న తర్వాత నాకు ఏదో పెద్ద అవ్వాలని అనిపించింది. కానీ ఇప్పటి వరకు మేము చూసిన ప్రోగ్రామ్స్లో ఎవరైనా మాట్లాడతారా అంటే ఇంతమంది లెయ్యలేదు. ఒకరో ఇద్దరు లేసి కామ్గా అయిపోయేవారు. కానీ ఈ ప్రోగ్రామ్ విన్న తర్వాత అందరిలో భయం అనేది పోయేది అని అనిపిస్తుంది నాకు. థ్యాంక్ యూ సార్. ఈ ఆపర్చునిటీ ఇంత బాగా మాకు నేర్పించినందుకు చాలా థ్యాంక్స్ సార్. ఓకే. 1 chair, 3 flower, 4 rice, 5 cycle, 44 parrot, 45 hospital, 46 lorry, 47 radio, 48 museum, 49 newspaper, 50 house,
ఎన్ని తప్పు చెప్పాము అన్నీ ఒకసారి చెప్తే ఒకసారి విని మీరు కూడా ఇట్లాగే ఒకసారి వింటే మీరు కూడా గుర్తుంటుంది. గుర్తుండకపోవడం ఏమి ఉండదు, మీకు అంతా తెలుస్తుంది. ఎందుకు హాయిగా అనిపించింది? రాత్రి నిద్రపోయినంతసేపు హాయిగా ఎంతమందికి ఉంది? అంతమందికి. రాత్రి నిద్రపోలేదు కదా మనం, ఎంతసేపు ఉన్నాం? 15 minutes 20 minutes ఉన్నాం ఇక్కడ. అయినా ఎందుకంత హాయిగా ఉంది? ఏ ప్రోగ్రామ్ హాయిగా Niranjan Kumar, he is well trained in MTEL train and personality development. థామస్ నిరంజన్ గారు మెమరీలో వరల్డ్ 56th ర్యాంక్. సో ఆయన్ని ఐఎమ్ వెల్కమింగ్ ఆన్ టు ద ఇంపాక్ట్ డయాస్. ప్లీజ్ వెల్కమ్ హియర్ సార్. జస్ట్ షేర్ యువర్ ఎక్స్పీరియన్స్ విత్ ఇన్ 2-3 minutes. ప్లీజ్ కమ్ ఆన్ టు ద డయాస్ సార్. థ్యాంక్ యూ. So whatever we want to remember, important things, we'll have to convert them, magnify them, then we have to give time to register. So slogan నేర్చుకున్నది రిజిస్టర్ అవుతుంది. Then recall, it is a practice and you will have to do it on your own. So in the examination, what is required is recalling fast. It is only by practice improves. So then reproduction by way of oral or in the writing in the examination. హెల్త్ క్యాంప్ పెట్టారు. దీంట్లో మెడ నొప్పులు, ఈ తల నొప్పులు కూడా తగ్గినాయి. ఈ మెడ కూడా లాగటం తగ్గింది కాబట్టి ఈ హెల్త్ క్యాంప్ బాగానే ఉంటుంది కాబట్టి ఈ క్యాంప్కు రమ్మని చెప్పేసి అడుగుతున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.